ములుగు నియోజకవర్గంలోనైతే మంత్రి సీతక్క పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారు. తనకు తోడుగానే ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సైతం కూడా తమ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. నేడు కూడా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్కతో వారు పాల్గొన్నారు. ప్రజెంట్ మనతో పాటు అన్న పైడాకుల అశోక్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, మొత్తం ముఖ్య కార్యకర్తల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు ములుగు జిల్లాలో జరిగిన ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో మొట్టమొదటిగా మేము మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించడం జరిగింది. తర్వాత ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై మంత్రి గారు రానున్న స్థానిక సంస్థల గురించి ఒకసారి సమీక్ష చేయడం జరిగింది. అట్లనే నూతన సంవత్సరం కాబట్టి అందరినీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నాయకులు అందరినీ కలుసుకోవడం, వారి యోగక్షేమాలు అడగడం జరిగింది. ఓకే, మొత్తానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా గ్రౌండ్ లెవెల్ అందుతుంది అంటే మీరేమంటారు? 100% అందుతుంది తప్పకుండా. మేము ముందే చెప్పాము, మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తుంది. తుక్కుగూడ డిక్లరేషన్ మీటింగ్లో మా నాయకురాలు సోనియా గాంధీ గారు 6 గ్యారంటీల గురించి మాట ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే కార్యకర్తలను కానీ రైతులను కానీ ప్రజలని ఉద్దేశించి వారికి ఎప్పుడు ఎటువంటి ఏవైతే అవసరం ఉంటాయో అవి చేస్తాయి. గతంలో కూడా చూడండి మీరు, ఏ గ్రామానికి పోయినా ఇందిరమ్మ ఇండ్లే కనిపిస్తాయి మనకు. కేసీఆర్ గారు అన్నారు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇంటికి వస్తే అల్లుడు ఎక్కడ పడుకుంటారు, బిడ్డ ఎక్కడ, అన్ని డబుల్ బెడ్రూమ్లు ఉండాలి అది ఇది అని చెప్పారు. కానీ ఏ ఊరికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు? 10 ఏళ్ల వాళ్ళ పాలనలో, 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు? అదే మేము చూపిస్తాం పదండి. ఇందిరమ్మ ఇండ్లు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కనిపిస్తాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి, యువకులు ప్రతి ఒక్కరికి వారి అవసరాలకు గుర్తించి వారికి ఏమైతే కావాలో ఆ మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఎప్పుడు పార్టీ ముందుంటుంది. ములుగు నియోజకవర్గంలో కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోవడం అనేది ఒక అపోహనైతే ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చిస్తుంది. దీనిపై మీరేమంటారు? తప్పు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది. రేపు స్థానిక సంస్థలలో మేము చెప్తున్నాం 100కు 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం. మేము ఇంత ముందుకు మీటింగ్లో మా కార్యకర్తలు అందరూ చెప్తున్నారు, సర్పంచ్లే కాదన్నా వార్డు మెంబర్లు కూడా ఇనానిమస్ అయిపోతాయి మనయ్య అని. అంత స్ట్రాంగ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. మంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మా స్థానిక నాయకులు మేమందరం కలిసి అందుబాటులో ఉంటున్నాం. ఏ అవసరం వచ్చినా ఏదొచ్చినా వాళ్ళకు క్షణం కాలంలోనే సమస్యలు తీర్చే విధంగా ఉన్నాం. గ్రామాలు చేసిందంటే ఏం లేదని కూడా ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపిస్తున్నారు. దానిపై మీరు ప్రతిపక్ష నాయకులకు కళ్ళు కనిపిస్తలేవు అని చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ప్రతిపక్షానికి ఉన్నది ఒకటి, ఇప్పుడు వారు సోషల్ మీడియాని నమ్ముకున్నారు, మేము జనాన్ని నమ్ముకున్నాం. అందుకే వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, ఫామ్ హౌస్లలో కూర్చున్నాం, మా వాళ్ళు అసెంబ్లీలో కూర్చున్నారు, మేము ప్రజలలో కూర్చుంటున్నాం. ఎందుకంటే శంకుస్థాపనలు కాదు, పనులు అవుతున్నాయి. 100 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు ములుగు జిల్లాలో అవుతున్నాయి. అసలు ఏ గ్రామానికి పోయినా, ఎక్కడికి పోయినా సీసీ రోడ్డు లేని గ్రామం కానీ వాడ కానీ లేకుండా ప్రతి బజార్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. ములుగు జిల్లా అభివృద్ధిలో విజయ పథంలో ముందుకు దూసుకుపోతాను. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కష్టమైన సుఖమైన గతంలో కరోనా వచ్చినా, కరువు వచ్చినా, వరద వచ్చినా, ఏదొచ్చినా కానీ సీతక్క ముందంజలో ఉన్నారు. ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం. ప్రతి ఒక్కరిని మేము గుడ్డల్లో పెట్టి చూసుకుంటామని. థ్యాంక్ యూ. వంతు సాయంగా కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తామని పైడాకుల అశోక్ చెబుతున్నారు. రణధీర్ ప్రజానాడి ములుగు నుంచి. వినిపిస్తూ వారి సమస్యల పరిష్కారాలకు ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇస్తూ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ అందరి మనసులు దూరగొంటున్న ప్రజానాడి పత్రిక యాజమాన్యానికి, రిపోర్టర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.